హాయ్. మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే అందులో ఏమేం కావాలి, ఎలా వాడాలి అవి నేను కొన్ని టిప్స్ చెప్తా. ఓన్లీ టిప్స్ మాత్రమే చెప్తా. అవి ఎలా చేసుకోవాలో వేరే ఛానల్లో మీరు యూజ్ చేసుకోండి. ఓకే. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే ముందు మీకు ఫస్ట్ వైటీ స్టూడియో ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నుంచి వైటీ స్టూడియో ఛానల్లో మీ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలు అక్కడ చూపిస్తుంది. మీ వీడియో చూడాలన్నా లైక్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా మీకు టైం ఎంత అవుతుంది, ఎంత అనలిస్ట్ అవుతుంది, ఎంత అవర్స్ చూస్తున్నారు మీ వీడియోని అన్నీ అక్కడే చూపిస్తుంది. మీ వీడియోని కూడా యూట్యూబ్లో చూడకూడదు. నేను క్లియర్గా చెప్తున్నాను. మీ వీడియోని ఓపెన్ చేసి మీరే యూట్యూబ్లో చూడకూడదు అసలు. మీరు అలా చూస్తే మీ వీడియో వైరల్ అవ్వదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ వీడియో అప్లోడ్ చేయండి కానీ మీ వీడియో మీరు చూడద్దు. ఇంకోటి, యూట్యూబ్లో ఫస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అలా ఛానల్ లాగిన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ మొబైల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఏ నంబర్ అయితే ఇస్తున్నారో ఆ నంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలి కంపల్సరీ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, యూట్యూబ్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది కంపల్సరీ. మీరు gmail.com కొడతారు కదా, అక్కడనే పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్లోనో లేదా వాట్సాప్లోనో లేకపోతే ఒక నంబర్లో దేంట్లోనో ఒక దాంట్లో ఫీడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఫోన్ పోయినా కానీ మళ్ళీ మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే వాడుతున్నారో ఆ ఛానల్ని మళ్ళీ రీఓపెన్ చేసుకోవడానికి, అంటే కొత్త ఫోన్లో కూడా రీఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు యూట్యూబ్కి కొన్ని ఉపయోగపడుతుంది. ఓకేనా?